రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలకల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్త పాలక మండళ్లు కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని దానా కిషోర్ ఉత్తర్వులు పేర్కొన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు 9 కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. అయితే కరీంనగర్, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 28న పాలకవర్గం కాలపరిమితి ముగుస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలుండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో మున్సిపాలిటీల సంఖ్యలు 154 చేరాయి. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్లకు అసలు ఎన్నికలే నిర్వహించలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ సువర్ణ. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పాలక వర్గాలతో నెలకొన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూ ఉంది. ఈ మేరకి కరీంనగర్ మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లకు కూడా నిన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ మొత్తం కూడా ప్రత్యేక అధికారులు నియమిస్తూ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో ఆ సంఖ్య 154 చేరింది. 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అందులో కరీంనగర్, మేడ్చల్ మాత్రం ఈ నెల 27 ఈ రోజు వరకు ఉంది. తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరికల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్లకు అక్కడ ఎన్నికలు జరిగాయి. కాబట్టి మొత్తం కూడా మున్సిపాలిటీలలో పాలక వర్గాల పాలన ముగియడంతో ప్రస్తుతం పరిస్థితుల్లో మొత్తం ప్రత్యేక అధికారులు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ప్రత్యేక తీసుకెళ్లేందుకు ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉండటం కూడా కొంత ప్రాధాన్యత కలిగించిందంటే కనుక్కోవాలి. అయితే ఏప్రిల్ లోపు కానీ ఈ మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు మళ్ళీ ఎన్నికలు పెట్టే అవకాశం ఉంది. సువర్ణ, రామ్, అయితే మున్సిపల్ కమిషనర్ల పరిధిలో ఉండే ఏవేవైతే ఇవి ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రత్యేక పాలనా అధికారుల హయాంలో కూడా కొనసాగుతాయా? ప్రత్యేకంగా వీరికి ఏమైనా ఎక్స్ట్రాగా వెసులుబాటు ఇచ్చే అవకాశాలు ఉంటాయా? అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ అందరికీ కూడా రాత్రే ఎక్కడెక్కడ అధికారులు ఎవరెవరు ఏ మున్సిపాలిటీకి ఏ కార్పొరేషన్ బాధ్యులు అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేకంగా ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే ఇవాళ రేపు మొత్తం కూడా అధికారులు పోయి బాధ్యతలు స్వీకరించి మొత్తం కూడా ఆయా మున్సిపాలిటీల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తాజాగా ప్రజాపాలన 4 పథకాలు ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని పనిచేయడానికి వీలుంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్ల పదవీ కాలం ఆదివారంతో ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పురపాలకల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. సోమవారం నుంచి ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్త పాలక మండళ్లు కొలువు తీరే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని దానా కిషోర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. అయితే కరీంనగర్, మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ నెల 28న పాలకవర్గం కాలపరిమితి ముగుస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి అక్కడ ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమవుతుంది.
ఇక రాష్ట్రంలో 142 మున్సిపాలిటీలు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల 12 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో మున్సిపాలిటీల సంఖ్య 154కి చేరింది. అయితే 2020లో 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, కొత్తూరు, నకరేకల్, సిద్దిపేట, జడ్చర్ల మున్సిపాలిటీలకు మాత్రం 2021లో ఎన్నికలు జరిగాయి. మరో 4 మున్సిపాలిటీలు ఏజెన్సీ పరిధిలో ఉన్న పాల్వంచ, మణుగూరు, మందమర్రి, జహీరాబాద్లకు అసలు ఎన్నికలే నిర్వహించలేదు. ఇక పీపుల్స్ ప్లాజా వద్ద